ఆల్ ఇండియా క్షత్రియ వర్ణం ముదిరాజ్ వంశ రాజుల పరంపర అయిన ముత్తురాజా, ముత్తారియార్, కోలి, ముత్తురాస, తెనుగు, బంటు, అంబలాకర్ రాజవంశాలకు స్వాగతం. ముదిరాజ్ యోధులు, మన రాజులు అనే శీర్షికలో మన ముదిరాజ్ కింగ్ కంబన్ అరియాన్ ముత్తరయ్యర్ రాజు గురించి తెలుసుకుంటున్నాము. కంబన్ అరియాన్ ముత్తరయ్యర్ రాజు, ఇతడు అంబలం అనగా అంబాలాకార్ వంశానికి చెందిన రాజు. అలంవక్కత్తు విసయ నల్లులన్ అనే రాజు తమ్ముడే కంబన్ అరియాన్ ముత్తరయ్యర్. ఈ ముదిరాజ్ రాజు పల్లవ శాసనం అయిన 32, 37 ఆర్టికల్ ద్వారా వెలుగులోకి వచ్చారు. కంబన్ అరియాన్ ముత్తరయ్యర్ 8వ శతాబ్దంలో స్వస్తిక్ ఆకారంలో ఉన్న బావి రూపంలో గుడి నిర్మాణం నిర్మించాడు. ఇది ముదిరాజ్ రాజు నిర్మించిన ఒక అద్భుతం. ఇది తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లి వద్ద ఉంది. ఈ నిర్మాణం 4 దిక్కుల్లో కూడా తెరవబడి ఉంటుంది. ఈ గుడి 4 దిక్కుల గోడలకు మెట్లు కలిగి ఉండడం దీన్ని ప్రత్యేకత. పల్లవ శాసనం నంబర్ 32లో కంబన్ అరియాన్ ముత్తరయ్యర్ రాజు గురించి ఉంది. ఈ శాసనం తిరువెల్లరై, లాల్గూడి తాలూకా, త్రిచిరాపల్లి జిల్లాలో ఉంది. పుండరీకాక్ష పెరుమాళ్ ఆలయంలో రాతి గుహలోని 3వ స్తంభంపై ఉంది. ఈ శాసనం నందివర్మన్ 10వ సంవత్సరానికి సంబంధించినది. పల్లవ శాసనం నంబర్ 37లో కంబన్ అరియాన్ ముత్తరయ్యర్ రాజు గురించి ఉంది. ఈ శాసనం పట్టట్టలమంగళం గ్రామం యొక్క నందివర్మన్ 61వ సంవత్సరంలోది. ఈ గ్రంథం తమిళ అక్షరాలలో చెక్కబడింది. ఈ శాసనంలో కొన్ని వందల ఎకరాల భూములను పట్టట్టలమంగళం అనే గ్రామ బ్రాహ్మణులకు దానం ఇచ్చినట్లు ఉంది. ఇది మన ముదిరాజ్ అయిన కంబన్ అరియాన్ ముత్తరయ్యర్ రాజు చరిత్ర. మరో ముదిరాజ్ రాజు చరిత్రతో మరల కలుద్దాం. జై క్షత్రియ ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి.